వచ్చిన దగ్గర నుంచి అదే పని మీద ఉన్నాడు. ఆ తివారీ ఏ కీలక సాక్ష్యమని తెలుసుకున్నాడు. బలదేవ్ సహాయ్ ఒక పవర్ఫుల్ ట్రాన్స్ఫార్మర్. పవర్ కట్లు, వోల్టేజ్ డ్రాపులు ఉండవు. ఆడు డ్యూటీ చేస్తే ఆ పవర్ ఎలా ఉంటుందో వాళ్ళు చూడబోతున్నారు. చిన్నలుడు చూడు తెచ్చాడు. అవినీతిని కూడా నిజాయితీగా చేస్తున్న వాడిని ఇప్పుడే చూస్తున్నాను. రేయ్ వాడు డబ్బు రెడీ చేయండి రా. చచ్చేవాడికి డబ్బు దేనికి మామా? ఏంటి షేర్ గీర్ అంటూ మనతో పెట్టుకుంటే బతుకనిస్తామా? రే పెద్దలుడు ఏంట్రా ఇదంతా? ఆ? ఇక్కడ తీసుకొచ్చారండి సార్. వాళ్ళు నన్ను బతికినివ్వరు సార్. చంపేశారు సార్. మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, వాళ్ళు నన్ను బతికినివ్వరు సార్. సార్ చంపేస్తారు సార్. సార్ 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 తివారీ, ఏసీపీ గౌతమ్ భార్య మీద ముందు చేయి వేసింది ఎవడో? చెయ్యేసింది నేను. ఎంజాయ్ చేసింది మాత్రం మా అన్న. అయితే ఏంటి? పోలీసుని కామెంట్ చేస్తేనే నాలుక తెగ్గొస్తా. అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ని చంపేస్తే ఎలా ఊరుకుంటాన్రా? వాడినేంట్రా, నిన్ను కూడా లేపేయడానికి ఫిక్స్ అయ్యాం. మీరు ఫిక్స్ అయిపోండి కొడకల్లారా. మీరు ప్రాణాల గాల్లోకి, బాడీలు భూమిలోకి పంపకుండా ఇక్కడి నుంచి వెళ్లేది లేదో. ఇక్కడే పోతాయంట్రా నా కొడుకుని. తివారీ, ముందే గుర్తుపట్టి చెప్పు. దెబ్బ పడ్డాక గుర్తుపట్టాలా? వీడే సార్. చంపేయండి సార్. 3 ఏళ్ళ పసిబిడ్డే సార్. అన్యాయంగా చంపేశారు సార్. చంపేయండి సార్. చంపేయండి సార్.
వద్దు బల్దేవ్, బల్దేవ్, బుల్లెట్ అయినా టాబ్లెట్ అయినా టైం కి ఇవ్వకపోతే రోగం తగ్గదు. బల్దేవ్, బల్దేవ్. హీస్ క్యూర్డ్. నిన్ను వదలనురా. ఇప్పుడు మీ కళ్ళల్లో రెస్పెక్ట్, సెల్యూట్ లో సిన్సియారిటీ కనిపిస్తున్నాయి. మమ్మల్ని క్షమించండి సార్, మీరేంటో మేము తెలుసుకున్నాం సార్. Guys, you're waiting for your report. Report is ready, sir. Baldev Sahai is clean. What? అవును సార్, అతను నిజాయితీకే నిలువెత్తు రూపం. అలాంటి వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే డిపార్ట్మెంట్ కే గర్వకారణం సార్. వి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us an opportunity to work with him, sir. బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్, కలకత్తా కాళీఘాట్ లో ఏసీపీగా డ్యూటీ చేస్తుంది సార్. Have you lost it? పిచ్చకిందా మీకు? పిచ్చిగా సార్, ఏమైనా ఫ్యాన్స్ అయిపోయాం. బల్దేవ్ సహాయ్ ఇస్ ది రాయల్ బెంగాల్ టైగర్ సార్. ఆ బల్దేవ్ అన్నంత పని చేశాడ్రా. చిన్నోడిని మనకు కాకుండా చేశాడు, రెండో వాడిని జైలు పాలు చేశాడ్రా, జైలు పాలు చేశాడు. గంగూలీ బాయిని జైల్లో ఎన్కౌంటర్ చేస్తాడేమోనని డౌట్ గా ఉంది రాజా. చెయ్యడం, చేసేవాడైతే జైలుకు తీసుకెళ్లడం. వాడే టార్గెట్. నేను తప్పు చేశాడు, తప్పు చేశాడు. ఆ రోజు ప్రెస్ పబ్లిక్ అనుకుంటున్నట్టు మేము ఏ బ్లాక్ లో కాదు, గంగూలీ కోసం తివారీతో బి బ్లాక్ లో వెయిట్ చేస్తున్నాం. అలియాస్ వెంకట్ గారు, వైష్ణవ్ ఏంటి ఇక్కడ? మాతో పాటు తనకు కూడా మీ గురించి నిజం తెలిసిపోయింది సార్. పీछे जाओ, पीछे जाओ, क्लोज द बैरिकेड. सब लोग यहाँ से चले जाओ, चले जाओ. 1 second प्लीज. जल्दी मैडम. सांप से मिलना है भैया. బాయ్స్, सर. नहीं जा सकते. Hey, what is this? I'm a lawyer. इधर से नहीं जा. hey you, move. सर प्लीज.
వైష్ణవి 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 నిన్ను బల్దేవ్ గా చూద్దామని ఎంతో ఎక్సైట్మెంట్ తో వచ్చాను. ఇలా జరిగిపోయిందేంటి? నీకేం కాదు వైష్ణవి. నువ్వెవరో తెలియనంత కాలము నిన్ను ద్వేషించాను. తెలిసేసరికి దూరం అయిపోతున్నాను. నీకేమవుదు, నీకేం కాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. రాజీవ్, అంబులెన్స్. మా ఫౌండేషన్ పేరు మీద చాలా గొప్ప పని చేస్తున్నావు. నాకు హక్కిస్తావా? I love you. వైష్ణవి I love you. నా వాళ్ల జోలికొచ్చావు. నీకు నానే వాళ్లే లేకుండా చేశా. నీ లవర్, నీ మామయ్య అందరూ నువ్వు కోర్టులో సబ్మిట్ చేద్దామనుకున్న ఎవిడెన్స్ ని నీ వెంకట్ గాడి దగ్గర నుంచి కొనేశాను. విట్నెస్ ని లేపేశాను. ఇప్పుడు నా తమ్ముడు కోర్టుకొస్తాడు. ఎవిడెన్స్ లేదని వాణ్ణి వదిలేస్తాను. నువ్వు చచ్చిన తరువాతే నా చిన్న తమ్ముడి చితికి నిప్పు పెడతానని మా అమ్మకు మాటిచ్చా. గెట్ రెడీ. రేయ్, అసలు నీ తమ్ముడు కోర్టుకి వస్తేగా ఆ గంగూలీ గడిని కోర్టుకు తీసుకొచ్చినా వదిలేస్తారని తెలిసి వచ్చే దారిలోనే ఎస్కేప్ చేశాం. వాడిని మా దగ్గర పెట్టుకుని జయవర్ధన్ని జనానికి ఎక్స్పోజ్ చేద్దామన్నది బల్దేవ్ ప్లాన్. కానీ ఆ ప్రాసెస్ లో బల్దేవ్ గారి మిషన్ వల్ల అధికారులమైన మేము ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి జయవర్ధన్ని బెదిరించి రాజీనామా చేయమన్నాం. వాడు మీడియా ముందు డ్రామాలాడి రాజీనామా చేయకుండా తప్పించుకున్నాడు. ఇంతలో వాడికి నువ్వు దొరికావు. ఆ గంగూలీ గడిని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టావు. మా ప్లాన్ అంతా నాశనం చేసావు. హలో, వాట్? నిన్న రాత్రి కలకత్తా అవుట్స్కర్ట్స్ లో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ మీద జయవర్ధన్ కొందరు జనంతో అటాక్ చేసి తన తమ్ముడు గంగూలీభాయ్ని పట్టుకున్నారు. ఇంతకాలం అతనికి షెల్టర్ ఇచ్చింది సీఎం అని గంగూలీభాయ్ ఒప్పుకున్నాడు. అంతేకాకుండా అతని వెనకుండి అతని చేత దుర్మార్గాలు చేయిస్తోంది కూడా సీఎం అని చెప్పాడు. ఈ సంఘటనతో రాష్ట్రం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఇంతకాలం నిజాయితీ పరుడనుకుంటున్న సీఎం అసలు రూపం బయటపడింది. సీఎం తన పదవికి రాజీనామా చేశారు. జయవర్ధన్ కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చి తను సొంతంగా జై జనతా పార్టీ పెడుతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సంఘటనతో జై జనతా పార్టీ క్లీన్ స్వీప్ కొట్టడం ఖాయమని విశ్లేషకులు అంటారు. ఇలాంటి వాడు సీఎం అయితే 500 మంది కాదు, ఎంతమంది నిజాయితీ పనులు అపాయింట్ చేసిన పథకనివ్వడు. అదే జరిగితే బల్దేవ్ సహా ఆశయం పూర్తిగా ఓడిపోయినట్టే. ఓడిపోనివ్వను. ఆయన ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. ఏ పదవి కోసమైతే వాడు జనాన్ని మోసం చేస్తున్నాడో, ఏ పదవి కోసమైతే వాడు నాతో తప్పుడు పని చేయించాడో, ఆ పదవి వాడికి దక్కనివ్వను. 574 మంది నిజాయితీ పరుల్ని బల్దేవ్ గారు చూశారు. 575 వాడు ఎలా ఉంటాడో ఆ జయవర్ధన్ గాడికి నేను చూపిస్తాను. మళ్ళీ హారతి ఆరిపోయిందంటే ఈసారి వచ్చి అనర్థం ఏంటో రాజా. రాజా, అమ్మ కొడుకు ఓ అబద్ధం ఆడి నా జీవితాన్ని అతలాకుతలం చేస్తారుగా. ఏ రాజా, దేవుడా, బతికిపోయినోడివి పారిపోకుండా ఇక్కడికెందుకొచ్చావు? మీ మిస్అండర్స్టాండింగ్ దూరం చేద్దామని. మీ తమ్ముడు బల్దేవ్ అయితే నాకేంటి, గంగులీ గాడ్ అయితే నాకేంటి. నాకు కావాల్సింది కాకి. దీన్ని పర్మనెంట్ చేయండి. కాకిలా మీ ఇంటి చుట్టూ కావ్ 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 అంటూ తిరుగుతూ ఉంటాను. క్యా బోల్తే మాతాజీ? పగొండైనా నమ్మొచ్చు కానీ పోలీసు నమ్మకూడదురా. నమ్మకపోవటానికి ఈడు పోలీసు కాదుగా రాజా. అవును రాజా, పైగా ఎలక్షన్స్ టైం, కొత్త పోస్టింగ్ ఇవ్వడానికి టైం సరిపోదు. ఉన్నవాడిని వాడుకోవటం ఉత్తమం. కానీ వీణ్ణి నమ్మేదేనా? కరెక్ట్. మీరు నంబరని తెలిసే నా ప్రాణానికి ప్రాణాలని మీ దగ్గర తాకట్టు పెట్టబోతున్నాను. ప్రాణమా? అదేంటి రాజా? మై లైఫ్ ఇన్ లైఫ్. నేను ఊరి తోడను, मेरा दिल का धड़कन మా బావే సార్.
పురాణాల్లో భార్యను తాకట్టు పెట్టేవాళ్ళని చూసాం, భావం తాకట్టు పెట్టేవాడిని నిన్నే చూస్తున్నాను రాజా. మరేమన్నా తేడా వస్తే తల తీసి గుమ్మానికి ఆలగట్టేయండి. ఏంట్రా అంత సడన్ గా పిలిచావు? ఎవడన్నా కలకత్తా పిలిస్తే హౌరా బ్రిడ్జ్ చూపిస్తాడు, నువ్వేంట్రా ఈ హౌలా గాని చూపించావు? రే వీడి బుక్ ఏంటి గ్రాఫిక్స్ లో లాగినట్టు బారుగా ఉంది, మళ్ళీ వీడి మెళ్ళలో ఒక దండ. ఆయా యహా గెస్ట్ ఆయా, ఏ కాఫీ లావ్ చలో. నువ్వేంట్రా ఈ డ్రెస్ వేసావు? ఆయన ఇచ్చారు బావా. ఇక్కడ వీడు ఫేమస్ స్టైల్ రా. ఇక్కడ హోమ్ మినిస్టర్ బావా. బావరాజా కాబోయే చీఫ్ మినిస్టర్ కూడా. ఇది రాంగ్ ప్లేస్మెంట్, ఇక్కడి నుంచి వెళ్ళటమే బెటర్. పదండి. నువ్వు ఈ గుమ్మం దాటానికి వీల్లేదు రాజా. ఏ ఇది ఏమన్నా మర్యాద రామన్ ఇల్లా? మర్యాద రామన్ ఇంట్లో మర్యాదనే ఉంటుంది బావా. ఇక్కడ అది కూడా ఉండదు. ఏంట్రా ఇదంతా? మీ బావమంటే నిన్ను ఇక్కడ తాకట్టు పెట్టి ఏసీపీ పోస్ట్ సంపాదించాడు రాజా. తాకట్ట? నేను ఏమన్నా చెమ్మునే తప్పాడనరా తాకట్టు పెట్టడానికి? బావమరుదంటే బావ కోసం పని చేయాలి కానీ బావ చేసే పని చేయకూడదు నువ్వే చెప్పావు కదా బావా. అందుకే ఏ చేయాలో తెలియక ఈ పని చేశాను. రే ఏదో సగం పెగ్గు దాగి మత్తులో ఏదో వాగేశాను రా, అందుకు ఇలా ఇరికించాలేంట్రా? ఈ రకంగా అయినా మీరు నా తమ్ముడికి మా ఉపయోగపడ్డారు. బంగారక్క. ఏ అవులే పెద్దమ్మ గారు రమ్మంటున్నారు, కాఫీ రెడీ అంట. అంటే నేను కాఫీ తాగటం మానేశానండి. తాగనీకి కాదు బే. మరి ఏంట్రా దేబ్రు మొహం వేసుకుని చూస్తున్నావు? వెళ్ళు కాఫీలు ఇచ్చిరా. ఏంటి వెయిటింగ్? తీసుకో. మీ త్యాగం వృధాగా పోదులేండి. మనస్ఫూర్తిగా చేస్తే త్యాగం అవుద్ది, కింద మంటెట్టి చేయమంటే అన్యాయం అవుద్ది. ఆ, వస్తున్నాను సార్, వస్తా. ఇంకో కప్పు కావాలా? వెళ్ళండి. రే తమ్ముడు నువ్వేం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదురా. అక్క నేను చేయబోయే పనితో కలకత్తా ప్రజలకి చాలా పెద్ద మేలు జరగబోతుంది. ఏమోరా వీళ్ళని చూస్తుంటే రాక్షసుల్లా ఉన్నారు. నీకేమవుతుందోనని భయంగా ఉంది. నువ్వే భయపడకక్క. వీళ్ళందరినీ ఫినిష్ చేయడానికి ఆల్రెడీ నేను ఒక స్కెచ్ చేశాను. దాని రిజల్ట్ ఏంటో తొందరలో నువ్వే చూస్తావు. అది చూడటం కాదురా, దీన్ని ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తా. నన్నే ఇరికిస్తారా?